నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మనం సారిపుత్రుడు మహామొఘలన బంతే గురించి చెప్పుకుంటున్నాం. వారు పుట్టింది, వారి స్నేహం, ఇంకా ప్రవజ్య తీసుకోవటం గురించి నిన్న చెప్పుకున్నాం. ఈరోజు వాళ్ళు ఏ విధంగా అర్హంతులయ్యారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. అగ్రశ్రావకులు అంటే వాళ్ళ పుణ్యపారమితులు అన్నవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అర్హంతులు అవ్వడానికి వారం రోజులు పట్టింది. వాళ్ళు ప్రవజ్య తీసుకున్న తర్వాత భగవానుడు ధర్మాన్ని వారికి ఉపదేశిస్తాడు. వాళ్ళిరువురు కూడా ఒక ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఇంకా సాధన మొదలు పెడతారు దృఢ సంకల్పంతో. ముందుగా మొఘలాని బంతే అర్హంతుడవుతాడు. భగవానుడు ధర్మసభలో తన భిక్షువులకి ధర్మ సందేశం ఇస్తూ ఇద్దరు అగ్రశ్రావకులు తప్ప మిగిలిన శ్రావకులు అందరూ అర్హంత స్థితిని పొందారు ఆయన ధర్మోపదేశం చేస్తూ ఉండగానే. ఈ ఉపతిస్స కోలితలు ఇద్దరు శ్రోతాపన్న స్థితిలోనే మిగిలిపోయి ఉన్నారు. ఎందుకంటే వారి మునుపటి జన్మల్లో ఒక దానిలో వారు అతీంద్రియ జ్ఞానోదయం పొందడానికి అప్పటి బుద్ధుడి నుండి ఒక భవిష్యవాణి విన్నారు. ఉపసంపద పొందిన తర్వాత కోలితుడు మహామొఘలానుడిగా, ఉపతిస్స సారిపుత్రుడిగా పిలువబడ్డారు. ఒకరోజు భగవానుడు మగధలో కల్లవాలపుత్త గ్రామంలో విహరిస్తూ ఉన్నాడు. మొఘలానుడు ధాతు కమ్మట్టనాన్ని అంటే 4 ధాతువుల మీద ధ్యానం చేయడాన్ని, కన్మట్టనం అంటే ధ్యాన సూచనలు అని చెప్పవచ్చు, దాన్ని సూచనలుగా పొంది కల్లవాల గ్రామ శివార్లలో నిరంతర ధ్యాన దీక్షలో మునిగిపోయాడు. రాజగృహకు భిక్షాటనకు వెళ్తూ ఉండేవాడు. ఇంకా సాధన యొక్క తీక్షణత కారణంగా ఆయనకి సాధన చేస్తున్నప్పుడు తల తిరుగుతూ అంటే ఆ విధంగా అనిపిస్తూ ఉండేది. ఇంకా ముక్తుడు అవ్వాలనే తపనతో ఇన్నాళ్ళు దేశమంతా ఆతృతతో తిరగడంతో ఏర్పడిన అంటే దానివల్ల కలిగిన ఒత్తిడి వదలకపోవడం వలన ఒక విధమైన మగత అనేది అతని మనసులో కమ్మి ఉంది. మొఘలానుడి భగవానుని కరుణ ఇంకా బోధి చిత్తపు దృష్టి ఎల్లప్పుడూ భిక్షువులపై తప్పిపోదు. కనుక మొఘలానుడి స్థితిని భగవానుడు గమనించాడు. అంటే వీళ్ళు ఇంతకుముందు ముక్తిని పొందాలి అనే బాగా తపన ఉండేది అన్నమాట. ఆ తపన కారణంగా నేను ముక్తుణ్ణి అవ్వాలి అని అది ఇంకా పోలేదు. మనసు ఎప్పుడైతే శాంతిస్తుందో అప్పుడే అది ఏకాగ్రతను పొందుతుంది. సో ఎప్పుడైతే ఒత్తిడిని వదిలిపెడుతుందో అప్పుడు ఆ మనసు ఏకాగ్రత చెందుతుంది. అయితే భగవానుడు తన దృష్టితో మొఘలానుని చూస్తాడు. తన బుద్ధి శక్తితో మొఘలానుడు ముందు ప్రత్యక్షమై ఇలా బోధించాడు. మొఘలాన, నీవు మగతలో తూలిపోతున్నావా? మగత అంటే తీనమిద్దం అనొచ్చు. అంటే నిద్ర రావటం, సాధన చేస్తూ ఉన్నప్పుడు శరీరం సోమరితనంతో నిండిపోయి ఉండటం, మనసు కూడా తూలిపోవడం. సో దానినే మగత అంటారు. మొఘలాన బంతే కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాడనమాట. అవును భగవాన్, మగతలో తూలిపోతున్నాను అని చెప్తాడు. అప్పుడు నిన్ను ఏ ఆలోచన యొక్క మగత ఆవహిస్తుందో దానిపై నీ చిత్తాన్ని నిలుపకు, దానిలో మునిగిపోకు, దానిలో పొర్లాడకు, దానితో మమేకమైపోకు.
అలా మమేకమైపోతే నీ మగత అన్నది వదలదు. మమేకమైపోకుంటే మగత దానంతటదే అదృశ్యమైపోతుంది. నీకు ఏ కమ్మట్టానం ఇవ్వబడిందో, నా నుండి ఏది విన్నావో, ఏది నేర్చుకున్నావో దానిని మరలా మరలా పర్యవలోకనం చెయ్యి, అంటే గుర్తు చేసుకో. లోతుగా పరిశీలన చెయ్యి, మననం చెయ్యి. అప్పుడు నీ మగత అదృశ్యమైపోతుంది. అలా చేయకుంటే నీ మగత వదలదు. అలా ఎంతో దీక్షతో పర్యవేక్షణ చేస్తున్నా నీ మగత వదలకపోతే నీ 2 చెవులను సాగదీసుకో, 2 అరచేతులను ఒకదానితో ఒకటి వేడి పుట్టేదాకా రుద్దుకో. సాధన నుండి లేచి చల్లని నీళ్ళతో నీ కళ్ళని కడుక్కో. 4 దిశల నీ దృష్టిని సారించు. రాత్రైతే ఆకాశంలో చుక్కలను చూడు, పగలైతే సూర్యుని వెలుగులో ఉన్న మబ్బులను పగటిపూట అయితే సూర్యుని వెలుగులో ఉన్న మబ్బులను ఆలోకించు, వెలుతురును పరిశీలించు. దృష్టి గోచరమయ్యే ప్రతి దానిలో వెలుగును పరిశీలించు. ఇలా రాత్రి పగలు పరిశీలించు. ఇలా నీవు వెలుగునే చూడు. నీ మనసులో మేఘాలను ప్రారదోలి వెలుగునే నింపు. దానిని ఆలోక సంజ్ఞ అంటారు. ఆలోక అంటే ప్రకాశం అని అర్థం. నీ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి నీ మనసును బయటికి చెదిరిపోనీయకుండా కొంచెం అటు ఇటు పచార్లు చెయ్యి, అంటే సంక్రమణ చేస్తూ మనసులోని వెలుగుపై దృష్టి సారించి సాధన చెయ్యి. ఇలా చేస్తే నీ మగత అదృశ్యమైపోతుంది, లేకుంటే అది నిన్ను వదలదు. ఇలా కూడా నీ మగత వదలకపోతే ఎంతో ఎరుకతో నీ మనసుని ఏకాగ్రం చేసి సింహంలా కుడిపక్కకు తిరిగి పడుకో. పాదాన్ని మరో పాదం మీద వేసి పడుకో. వచ్చే పోయే ఆలోచనలను జాగ్రత్తగా గమనించు. ఆలోచన రాగానే వెంటనే లేచి నిలబడు. నేను సుఖంగా నిద్రించడానికి, పడుకోవడానికి రాలేదు అని తెలుసుకొని మొగ్గలాన ఈ విధంగా నీకు నీవు పరిశ్రమించు, శిక్షణ పొందు. నీకిచ్చిన కమ్మట్టానపు సాధనను కొనసాగించు. ఇక్కడ భగవానుడు ఒకదాని తర్వాత ఒకటిగా మగతను వదిలించుకునే సలహాలను బోధించాడు. ఆలోచనతో మమేకమైనప్పుడు, ఆలోచనలో కొట్టుకుపోయినప్పుడే మగత నిదుర వస్తుందనే విషయాన్ని, ఇంకా ఆ ఆలోచన నుండి బయటపడి ప్రమత్తతను వదిలించుకొని ఎరుకను పెంపొందించుకుంటూ సాధన చేసే విధానాన్ని భగవానుడు తెలిపాడు. ఆలోచనలను వదిలించుకోకపోతే, మగత వదలకపోతే సాధనా విధిని, భగవానుని బోధనను మనసులో పదే పదే స్మరణకు తెచ్చుకొని ఆ కమ్మట్టానాన్ని సాధన చేస్తూ ప్రమత్తతను వదలాలని, ప్రమత్తత అంటే ఈ మగతలో ఉండటం, జాగరూకతలో ఉండకపోవడం, దానిని వదలాలని, ఎరుకను పెంపొందించుకోవాలని భగవానుడు తెలిపాడు. అప్పటికీ మగత వదలకపోతే ఇక బాహ్యంగా కాయిక కర్మలలో మగతను వదిలించుకునే ఉపాయం తెలిపాడు. ఇంకా ఆ కాయిక అంటే శరీర కర్మలలో కూడా ఎరుకను పెంపొందించుకునే సాధనా విధి ఉంది. అప్పటికి మగత వదలకపోతే వెలుగును ఆలంబనంగా సాధన చేసి అంతర్ముఖమయ్యే విధిని తెలిపాడు. బాహ్యంగా చూసి వెలుగును అంతర్ముఖం చేసుకొని మనసు నిండా ఆ వెలుగు నింపుకునే సాధనను తెలిపాడు. ఇది మొగ్గలాయనుడికి ఇద్ది శక్తులు సాధించడానికి ఉపయోగపడి ఉండవచ్చు అన్నమాట ఈ సాధన. ఇంకా ప్రసరించే మనసుని వెలుగుతో వ్యాపింపచేస్తూ మొగ్గలాయనుడు
పూర్వ సాధనలో వెలుగును అంతర సాధనంగా గ్రహించినందువల్లే భగవానుడు దానిని ఎలా వృద్ధిపరచుకొని సాధన చేయాలో తెలియపరిచి ఉంటాడు. అంతర్దృష్టిని పెంపొందించుకొని చిత్తాన్ని వెలుగుతో నింపుతూ ఇంద్రియాలను వెలుగు గ్రహించే స్థితికి తీసుకువెళ్తే రాత్రింబవళ్ళు తెల్లని వెలుగులు చిమ్మే బ్రహ్మదేవత వలె విహరిస్తారు. పాలీ గ్రంథాలలో వివరించినట్లు జ్ఞాన దర్శనానికి సమాధిని పుష్టికరం చేసుకోవడానికి ఉపకరించే 4 విధానాలలో ఆలోక సంజ్ఞ అంటే వెలుగుని మనస్సులో నిలుపుకోవడం ఒకటనమాట. ఇంకా ఈ సూత్రం గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే దీర్ఘనికాయలో సంగీతి సూత్రం అని ఉంటుంది. దాంట్లో మహామొగ్గలాన బంతేకి చెప్పబడిన విషయాలు దాంట్లో చెప్పబడ్డాయి. ఇక్కడ కొంచెంగానే చెప్పడం జరుగుతుంది. సాధారణంగా ఎప్పుడైనా ధ్యాన సాధన చేయడానికి కూర్చున్నప్పుడు 5 అడ్డంకులు వస్తాయి. మొదటిది కామఛంద, తర్వాతది వ్యాపాద, తీనమిద్ద, ఉద్దుచ్చ, కుక్కుచ్చ, ఇంకా విచికిచ్చ. కామఛంద అంటే ఇంద్రియ సుఖాల పట్ల కోరికలు కలిగి ఉండటం. రెండవది వ్యాపాద అంటే ద్రోహ చింతన, ఇంకా ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు రావడం. మూడవది తీనమిద్ద, సోమరితనం, మానసిక సోమరితనం, శారీరక సోమరితనం. తర్వాతది ఉద్దుచ్చ కుక్కుచ్చ, పశ్చాత్తాపం కలగడం, మనసు చంచలత్వం కలిగి ఉండటం. ఇంకా బుద్ధుడి పట్ల, ధర్మం పట్ల, సంఘం పట్ల, సాధన పట్ల ఎన్నో రకాల సందేహాలు తలెత్తడం. దానినే విచికిచ్చ అంటారు. ఈ 5 విషయాలు సాధనకి కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటూ ఉంటాయి. అదే మొగ్గలాన బంతేకి కూడా ఆయన ఈ తీనమిద్దానికి గురయ్యాడు. అంటే మనసులో ఒక మగతలాగా ఏర్పడింది, సోమరితనం పోవట్లేదు. సోమరితనం ఉన్నప్పుడు వాళ్ళు ధర్మం గురించి చదవటం కానీ వినడం కానీ మళ్ళీ మళ్ళీ చింతన చేయడం వల్ల ఆ సోమరితనాన్ని పోగొట్టుకోవచ్చు. మనం ఇంతకుముందు పంచ నివారణాల గురించి ఒక వీడియో చేశాము. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి పంచ నివారణాలు అంటే ఏంటి అనేది మీరు అది విని తెలుసుకోవచ్చు. భగవానుడు ఇంకా ఇలా తెలిపాడు, మొగ్గలాన ఇంకా నీవు ఈ విధంగా శిక్షణ పొందాలి. భిక్షాటనలో గృహస్థులు అభిమానంతో పిలిచినప్పుడు గర్వించకూడదు, ఆనందించకూడదు. అలాగే వారు ఏదైనా పని మీద నిన్ను పట్టించుకోకపోతే మనస్తాపం చెందకూడదు, కలవరపడకూడదు. అలా కలవరపడితే ఉద్రిక్తతకు లోనవుతావు, మనసుపై నియంత్రణ తప్పిపోతుంది, ఏకాగ్రత కొరవడుతుంది. ఇంకా మొగ్గలాన ఎక్కడ కయ్యానికి దారితీసే మాటలు మాట్లాడరాదు. ఆ మాటల్లో లోకీయ విషయాలు తలెత్తుతుంటాయి. ఎన్ని లోకీయ విషయాలు తలెత్తితే అంతగా ఉద్రిక్తత తలెత్తుతుంది, మనసుపై నియంత్రణ తప్పిపోతుంది, ఏకాగ్రత కొరవడుతుంది. ఇంకా అప్పుడు భగవానుడిని మొగ్గలాన బంతే ఇలా అడిగాడు, బంతే భగవాన్, దేవ మనుషులు చివరగా ముక్తి పొందేది ఎలా? కోరికలన్నీ కడతేరేది ఎలా? అంతిమ రక్షణ పొందడం ఎలా? అంతిమమైన పరమసుఖం పొందడం ఎలా? అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, మొగ్గలాన ఏ భిక్షువైనా ఇలా నేర్చుకోవాలి. ఉపాదానం చెందడానికి ఏ విషయము లేదు. అంటే ఈ లోకంలో
ఉపాదానం అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే ఆసక్తి, దాన్ని పట్టుకొని ఉండటం. ఈ తృష్ణ కారణంగానే ఉపాదానం అనేది పుడుతుంది. ఈ ఉపాదానం చెందడానికి ఏ విషయము లేదు, దేనికి అతుక్కుపోకుండా ఉండటం నేర్చుకోవాలి. అలా దేనికి ఉపాదానం చెందకపోతే ప్రతిదీ ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తుంది, ప్రత్యక్షంగా తెలుస్తుంది. ప్రతి దాన్ని, ప్రతి వేదనను, వేదన అంటే శరీరంపై కలిగే సంవేదన, ఫీలింగ్, సెన్సేషన్ అంటారు. ప్రతి దాన్ని, ప్రతి వేదనను, ప్రతి అనుభూతిని పూర్తిగా ఆకలింపు చేసుకుంటాడు. అది సుఖకరమైన వేదన కానీ, అది దుఃఖకరమైన వేదన కానీ, ఉన్నది ఉన్నట్లుగా అంటే అది అనిత్య ధర్మం కలిగి ఉందని, దుఃఖ ధర్మం కలిగి ఉందని, అనాత్మకం ధర్మం కలిగి ఉందని, అనాత్మకమని తెలుసుకుంటాడు. ఇలా అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటూ భావన అంటే ధ్యానం చేస్తూ ధ్యాన నిమగ్నం అవుతాడు, అంటే ధ్యానంలో నిమగ్నుడవుతాడు. తృష్ణ రాహిత్యాన్ని భావన చేసుకుంటాడు, నిరోధాన్ని భావన చేసుకుంటాడు, విరాగాన్ని భావన చేసుకుంటాడు. భావన అంటే ఇక్కడ ధ్యానం చేయడం అని అర్థం. అప్పుడు ఈ లోకంలో అతడు దేనికి ఉపాదానం చెందడు, దేనికి అతుక్కుపోడు, దేనికి ఉపాదానం చెందని ఆ భిక్షువు ఉద్రేకపడడు, అలజడి చెందడు. అప్పుడు అతడు తన కల్మశాలను స్వయంగా రూపుమాపుకున్నవాడవుతాడు. అతనికి తెలిసి వస్తుంది, చేయవలసిందంతా చేసి వేశానని, చేయవలసింది ఇంకా ఏమీ మిగిలి ఉండలేదని తెలుస్తుంది. ఇక్కడ కానీ అక్కడ కానీ పొందవలసిన స్థితి ఏదీ లేదని తెలుస్తుంది. పవిత్ర జీవనం అంటే ఇదేనని, తనకు పునర్జన్మ లేదని తెలుస్తుంది, అంటే ఇంకొక జన్మ లేదని తెలుస్తుంది. ఇలా భగవానుని మార్గదర్శకంలో మొగ్గలాన మొదటి ధ్యానంలో మనసును నిలిపాడు. మనసు ఇంద్రియ విషయాలలోకి తొంగి చూడటం వీడిపోయింది, కానీ వితర్కాలు, ఆలోచనలు వీడలేదు. అప్పుడు భగవానుని సూచన మేరకు మొదటి ధ్యానాన్ని సాధించగలిగాడు. ఆ తర్వాత రెండవ ధ్యాన సాధనలో వితర్క ఆలోచనలు దూరమయ్యాయి. ఆ తర్వాత శరీరంలో ప్రీతికరమైన, సుఖకరమైన సంవేదనలను అనుభూతి చెందుతూ ఎరుకతో, సంప్రజ్ఞానంతో, సంప్రజ్ఞానం అంటే నిరంతర సాధన అని అర్థం, నిరంతరం ఎరుకని కలిగి ఉండటం. సంప్రజ్ఞానంతో వాటిని సాక్షిగా చూస్తూ మూడవ ధ్యానాన్ని సాధించాడు. తర్వాత నాలుగవదైన ధ్యాన సమాధి, ఉపేక్షతో కూడిన ధ్యాన సమాధిని సాధించాడు. అసుఖ అదుఃఖ వేదనలను సమతతో చూస్తూ వాటి నిరోధాన్ని సాధించాడు. రూపసంజ్ఞను పూర్తిగా దాటి ఆకాశం అనంతం అనే ఆలంబనపై ధ్యానం చేస్తూ రూపసంజ్ఞను దూరం చేసుకున్నాడు. ఇది ఆకాశాయతన ధ్యాన సమాపత్తి. ఆకాశ ఆయతనాన్ని అతిక్రమించి విజ్ఞానం అనంతం అనే ఆలంబనతో విజ్ఞానాంత అంటే ఇంకొక ధ్యాన సమాధిని పొందాడనమాట. ఈ ధ్యాన సమాధిని అతిక్రమించి ఇంకేమీ లేదు అనే భావనతో ధ్యానం చేస్తూ మనసులోని విజ్ఞాన ఆయతన సంజ్ఞలను దూరం చేసుకున్నాడు. ఇలా ఆకించన ఆయతనాన్ని పూర్తి చేశాడనమాట. ఇవి ధ్యాన సమాధులు అని చెప్పవచ్చు. మొత్తం 8 ధ్యాన సమాధులు ఉంటాయి. కనీసం 4 ధ్యాన సమాధులు అన్న పొందటానికి ప్రయత్నించాలి. ఈ 4 ధ్యాన సమాధులన్న పొందితే మనసు కొంతవరకు నిలకడగా ఉంటుంది. అప్పుడు మీరు విపశ్యన ధ్యానం చేయడానికి సులువుగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆకించిన ఆయతన సంజ్ఞను అతిక్రమించి నైవ సంజ్ఞ, నా సంజ్ఞ ఆయతన సాధనపై మనసు నిలిపాడు.
అంటే సంజ్ఞ ఉంది లేదు అనే సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితిని పరిశీలించాడు. సంజ్ఞ వేదాయిత నిరోధాన్ని పొందాడు. సూక్ష్మ ఉపాదానం మిగిలి ఉండటంతో భగవానుని మార్గదర్శక సహాయంతో అనిమిత్త చిత్త సమాధి సాధనలో మనసు నిలిపాడు. ఇలా అన్ని నిమిత్తాల నిరోధాన్ని సాధించాడు. ఈ అనిమిత్త చేతో సమాధి విపశ్యన సమాధి అన్నమాట. అంతిమ ఫలాన్ని పొందగలిగాడు. ఇలా భగవానుని ధాతు కమ్మట్టాన నిర్దేశం వలన, ప్రత్యేకమైన ఉపదేశం వలన మొగ్గలాన పంతే ప్రవజ్జ తీసుకున్న 7వ రోజు శ్రావక పారమీ జ్ఞానంతో పరాకాష్ఠకు చేరుకున్నాడు. అంటే విముక్తుడయ్యాడు, నిబ్బానాన్ని పొందాడు. అర్హంతులైన ఆయన ఇలా చెప్పేవాడు: భగవానుని అనుగ్రహాన్ని పొందిన శిష్యులు మహా అభిజ్ఞను పొందుతారు. నేను కూడా అలాగే పొందాను. సో అగ్రశ్రావకులైన మహామొగ్గలాన బంతే అర్హంతుడు అవ్వడానికి కూడా వారం రోజులు పట్టింది. అందుచేత మనం సాధన చేస్తూ పోవాలి. ఫలితాలు వచ్చే టయానికి వస్తూ ఉంటాయి. కాకపోతే సరైన విధంగా చేస్తూ ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.